దర్శన అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మరో 5 ఏళ్ల పాటు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చి రైతు పక్షాన నిలబడే అవకాశం సీఎం జగన్ ఇచ్చారని చెప్పిన ఆయన దైవ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడనన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సువర్ణ అధ్యాయం పూర్తి చేసుకుని మరో 5 సంవత్సరాలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి రైతులందరికీ అండగా నిలిచేటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిండు నూరేళ్లు దీర్ఘ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండేటువంటి విధంగా అన్ని విధాలా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.